నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో ఐక్య క్రిస్మస్ వేడుకలు. హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. కర్నూలు కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం. మత పెద్దలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించిన జాయింట్ కలెక్టర్. జిల్లా చిలకలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేయండి. మంత్రులకు విన్నవించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. భక్తులతో పోటెత్తిన ద్వారకా తిరుమల. రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. రైతులను వంచిన వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఫాస్టర్ చింతా దేవసహాయం ప్రార్థన చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా కొవ్వొత్తులతో దీపాలను వెలిగించి పాటలతో దేవుని ఆరాధన చేశారు. అనంతరం కోన రఘుపతి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ క్రైస్తవ సోదరిమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ వెలుగు ప్రభావం ఆయన చెప్పేటువంటి మాట ఎవరి కులం వాళ్ళ గొప్ప, ఎవరి మతం వాళ్ళు గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప అని మనం మరి మాట్లాడేటువంటి మాటలు. మరి అలాగే కమిషనర్ గారు అయితే చక్కటి తన ప్రసంగాన్ని వాక్య రూపంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రత్యేకంగా మత్తయి సువార్త గ్రంథాన్ని రిఫర్ చేస్తూ మాట్లాడిన చక్కటి ఉపన్యాసాలు. దాంట్లో విధేయత గురించి ప్రత్యేకంగా పదే పదే యేసన్ గారు మాట్లాడుతూ ఉంటే మీకు చాలా ఉపయోగపడేది, చాలా అవసరమైంది. ఒక గొప్ప అవకాశం కిషోర్ గారు చెప్పినట్టుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పొజిషన్స్ ని తీసుకురావడానికి ఆయన మానస పుత్రిక వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు వాటన్నిటిలో పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలన్న దాంట్లో విధేయతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి పనిచేసేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తూ పేదవాడి పక్షాన నిలబడి పనిచేయండి అని ఒక గొప్ప మరి సందేశాన్ని వారు ఇచ్చారు. నేను కూడా నా జీవితంలో కొన్ని వాక్యాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ప్రత్యేకంగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనేటువంటి వాక్యం చాలా బలమైనటువంటి వాక్యం. నిన్ను వలె నేను పొరుగు వాడిని ప్రేమించావు అంటే చాలా ఈజీగా ఉంటుంది చెప్పడానికి, కానీ నిజంగా అది సాధ్యమా? ఈర్ష, అసూయ, ద్వేషం, పగ ఎన్నో రకాల వాటిలోంచి దాటి ఎదురువాడిని మనలాగే ప్రేమించడం అంటే నిజంగా ప్రేమించగలిగితే అంత అద్భుతమైనటువంటి సమాజం ఇంకొకటి ఉండదు. మరి అలాగే క్షమాగుణం కలిగి ఉండటం అనేది కూడా మత్తయి సువార్తలోనే నేను చెప్పినట్టుగా పేదలు అడిగిన దానికి మరి చెప్పిన సమాధానంలో నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలని అడిగితే 7 సార్లు కాదు, 77 సార్లు కాదు, 777 సార్లు అయినా సరే క్షమించాలనేటువంటి ఒక మాట. అంటే మనం ఉప్పుకారం తినేటువంటి వాళ్ళం.
కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న పండుగల నేపథ్యంలో కోవిడ్-19 ప్రబలకుండా ఉండేందుకు అన్ని మతాల మత పెద్దలకు కరోనా వైరస్ పై జాయింట్ కలెక్టర్ సయ్యద్ కాజా మొయినుద్దీన్ అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, అడిషనల్ డిఎంహెచ్ఓ వెంకటరమణ, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి విశ్వేశ్వరయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా, ఎండోమెంట్ అధికారి ఆదిశేషనాయుడుతో పాటు అన్ని మతాల మత పెద్దలు పాల్గొన్నారు. దాని మీద కూడా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. అంటే ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ అనే విధానంలో భారతదేశంలోనే సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఈ సడన్ గా మళ్ళీ మనం అందరం కూడా మన యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ ఉపద్రవం మళ్ళీ ముంచుకొని రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ వింటర్ నడుస్తూ ఉంది. సో వింటర్ అనేది ఈ వైరస్కి అనుకూలం కాబట్టి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మరి ఈ కరోనా వైరస్ కూడా రూపాంతరం చెంది మరింత విజృంభిస్తుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది మరింత ఇష్టంగా ఉండొచ్చు. మరి దీన్ని మనం అధిగమించాలంటే తూచా తప్పకుండా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మనం అందరం కూడా పాటించాలి. వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ అందరి సహకారం తీసుకుంటే మా ప్రయత్నం మరింత సఫలం అవుతుంది, సులభతరం అవుతుందని చెప్పి మీ సహాయం కోరడానికి ఈ సమయం లేదా తర్వాత కూడా ఒక మెసేజ్ ఇవ్వడం, అలాగే చర్చిలో, అలాగే దేవాలయంలో కూడా ఏదో ఒక టైంలో. సో ఈ విధంగా మీరు చెప్పగలిగితే ఈ మెసేజ్ చాలా మంది దగ్గర చెప్తుంది. మనందరం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ సోపు మనం ఎక్కడైతే మనం తొందరగా ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తాం. సో అక్కడ ఈ నీళ్లతో పాటు కొద్దిగా సబ్బులు కూడా, చిన్న చిన్న సబ్బులు కూడా అక్కడ పెడితే మరి కొంతమందికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మన ప్రార్థనాలయాన్ని కూడా చాలా మంది విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి వాటిని శుభ్రం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర లేదా బ్లీచింగ్ పౌడర్ అంటాం, లేదా లైజాల్ అని కూడా దొరుకుతుంది. వాళ్ళు కనీసం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం సంబంధించి పలు సమస్యలను మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ రంగనాథరాజుకు విన్నవించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు మేలు చేకూర్చాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు, జయశంకర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల కార్యక్రమం జరగబోతా ఉన్నది. దీనికి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేట్ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. దీనిలో ముఖ్యంగా మరి 20వ తేదీన ఒక రోజు ముందునే ఆదివారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మరి ఏపీ డ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున అన్ని కార్యక్రమాల కన్నా ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల కన్నా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా 21వ తేదీన మరి తూర్పులో ముస్తాఫా గారి కార్యాలయంలో, పశ్చిమంలో మాజేడు గోదావరి హై స్కూల్లో అటు ముస్తాఫా గారు, గిరి గారు, ఏసత్నం గారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మరి స్థానిక లేళ్ల అప్రెడ్డి గారు, స్థానిక నాయకులందరి యొక్క సమక్షంలో 21వ తేదీన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక అనాథ కార్యక్రమాలు, అనాథ పిల్లలు కానివ్వండి, విద్యార్థులకు కూడా మరి దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా సలాం గారి N95 మాస్కులు గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నందుకు ముందుగా సలాం గారు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి శ్రీకాంత్ రెడ్డి గారు, జయశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ విజ్ఞాన కార్యక్రమానికి అందరూ నాయకులు కూడా, స్థానిక ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. యువ ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శేషాచల పర్వతం భక్తులతో పోటెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సిబ్బంది ముందుగా శానిటైజర్తో చేతులను శుభ్రం చేయించిన తర్వాతే దర్శనానికి అనుమతిచ్చారు. కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్, క్యూ కాంప్లెక్స్ లో నిత్య అన్నదానం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో భ్రమరాంబ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం కుమ్మక్కై 2019 పంటల బీమా రైతులందరికీ ఇవ్వకుండా మోసం చేశారని, రైతులను వంచిన ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ రైతులకు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన రైతులందరికీ పంటల బీమా ఇవ్వనందుకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలు కుమ్మక్కై రైతులను తీవ్ర వంచనకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల్ని మోసం చేసిన ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీ, రైతులకు బీమా ఇవ్వకుండా మోసం చేసిన ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీ, రైతులకు పంటల బీమా ఇవ్వకుండా మోసం చేసిన టోకియో ఇన్సూరెన్స్ కంపెనీ, రైతులకు బీమా ఇవ్వకుండా మోసం చేసిన ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీ, ఫసల్ బీమా సక్రమంగా ఇవ్వకుండా మోసం చేసిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రైతులకు ఫసల్ బీమాలో రైతులను మోసం చేసిన ఇన్సూరెన్స్ ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీ, రైతులకు బీమా ఇవ్వకుండా ఈరోజు రైతుల్ని పంటల బీమా 2019 పంటల బీమా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వము, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ అధికారుల వల్ల రైతుల్ని మోసం చేశారు. ఇఫ్కో టోకియో కంపెనీ వేరుశెనగకు సంబంధించి జిల్లాలో రైతులతో బ్యాంకుల ద్వారా ఇవాళ ప్రీమియం కట్టించుకుంది. ఈ జిల్లాలో 12 లక్షల మంది రైతులు ఇవాళ వేరుశెనగ పంటని సాగు చేయడం జరిగింది. 10 లక్షల మంది బ్యాంకుల్లో రెన్యువల్ చేసి ఇఫ్కో టోకియో కంపెనీకి సంబంధించి ప్రీమియం ఇన్సూరెన్స్ జిల్లాలో చెల్లించడం జరిగింది. అలాగే ఫసల్ బీమాకు సంబంధించి
SBI జనరల్ ఇన్సూరెన్స్కి ఇవాళ రైతులంతా కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ మరి రైతులందరితో కూడా డబ్బులు తీసుకొని మరి జిల్లాలో పంట నష్టపోయిందని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వము రైతుల్ని దారుణంగా ఇవాళ వంచడం జరిగింది. ఇవాళ ఇఫ్కో టోకియో కంపెనీ ఇవాళ కనీసం 30% మంది రైతులకు కూడా లబ్ధి చేకూర్చలేదు. మరి వేలాది మంది రైతులతో మా ప్రీమియం చెల్లించుకొని మోసం చేసినటువంటి ఇఫ్కో టోకియో కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టరు మరి వరేంద్ర సింహ యొక్క దిష్టబొమ్మని ఇవాళ రూపురేఖలను కూడా ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి విశ్వమిత్ర మహాపాత్ర అనేటువంటి SBIకి సంబంధించినటువంటి డైరెక్టర్ యొక్క మరి ఈ యొక్క రూపురేఖలను కూడా ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. అలాగే వీళ్ళ ఇన్సూరెన్స్ కాపీలను కూడా ఇవాళ కళ్యాణదుర్గం శ్రీశక్తిలో ఇవాళ దగ్ధం చేయడం జరిగింది. రైతుల యొక్క నిరసనని మరి ఇవాళ ప్రభుత్వాలు అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు తక్షణం అర్థం చేసుకోవాలా. లేదంటే భవిష్యత్తులో మరి ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వ అధికారులకి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నా. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి వాళ్ళ రైతుల్ని దారుణంగా వంచనకు గురి చేశారు, మోసం చేశారు. 2019 పంటల బీమా దాదాపుగా మన అనంతపురం జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వేరుశనగ పంట వేశారు. 10 లక్షల ఎకరాలకు పైగా బ్యాంకుల్లో రైతులంతా కూడా రెన్యువల్ చేసుకున్నారు. దాదాపు వేలాది మంది రైతులు ఇవాళ మరి ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. రైతులను మోసం చేసిన ఇఫ్కో టోకియో ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంచి మద్దతు లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గ నేతలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీగా ర్యాలీ చేపట్టి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నేత కేకే రాజు మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. వెనుకబడిన తమ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల వారు కూడా సమైక్యతతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. గతంలో ఉన్న పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన వెనక్కి నెట్టబేయబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మనం న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలు కూడా ఒక అన్నదమ్ముల వలె సోదర భావంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని భావి తరాలకి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి. అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని మేధావులు, నిపుణులు సలహాలు, సూచనలతో అన్ని పక్షాల వారి యొక్క ఆమోదంతో 2019 డిసెంబర్ 17వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానికి 3 పరిపాలనా రాజధాని ప్రతిపాదన అసెంబ్లీలో ప్రతిపాదించడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఉన్న
యువతకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి పరచాలంటే క్షేత్రస్థాయి నుంచి కూడా పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలకాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల పరిపాలన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తే 1995 నుంచి కూడా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటం, కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ని ధ్వంసం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఒక రాజకీయ ఉన్మాది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు అమరావతి కూచిపూడి మొవ్వ మండలం కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళాపీఠం ఆవరణలో కళా ఉత్సవ్ 2020 రాష్ట్ర స్థాయి పోటీలు ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉత్సవ్ కోసం కూచిపూడిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళాపీఠం ఆవరణలో కళావేదిక ముస్తాబైంది. ఎస్సీసీఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు సమన్వయకర్త పి హేమారాణి, సహాయ సమన్వయకర్త కాళిషా బేగం పర్యవేక్షణలో ఈ నెల 22వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. పోటీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారి సహాయకులు కలిసి 500 మందికి పైగా పాల్గొన్నారు. బాలబాలికల విభాగంలో 9 అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈరోజు కూచిపూడి గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్తంగా కళా ఉత్సవ్ 2020 అని రాష్ట్ర స్థాయి నాట్య పోటీలను ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా సుమారు 300 మంది కళాకారులు వివిధ జిల్లాల నుంచి పాల్గొంటున్న ఈ యొక్క కార్యక్రమం 4 రోజుల పాటు జరుగుతూ ఉంది. ప్రధానంగా విద్యతో పాటు ఈ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా విద్యలో భాగంగా చేర్చాలనేది, మరి ముఖ్యంగా నూతన విద్యా విధానంలో లైఫ్ స్కిల్స్ని కూడా పాఠ్యాంశంలో భాగంగా పిల్లలకు నేర్పించాలనే ఒక ఆలోచనను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నూతన విద్యా విధానాన్ని తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యా వ్యవస్థలో మరి ఈరోజు చేర్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అనేక సంస్కరణలు ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విద్యాశాఖలో చేపట్టినటువంటి విషయాన్ని మనం చూసాం. సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరి విద్యా ప్రమాణాలు కానివ్వండి, మరి అట్లాగే స్కూళ్ళల్లో మౌలిక వసతులు కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళనం చేసే దిశలో ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క స్కూల్ కరికులంలో ప్రతి శనివారం, మొదటి శనివారం మరియు 3వ శనివారం, ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే నో స్కూల్ బ్యాక్ డేగా చేపడుతున్న పరిస్థితి మనం చూసాం. లాస్ట్ విద్యా సంవత్సరంలో ఇది ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను వెలికి తీయడం ఈరోజు మన బాధ్యతగా మనం స్వీకరించి ఈరోజు ఉపాధ్యాయులు కానివ్వండి, ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరం ఆ చిన్నారులలో దాగి ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటకు తీసి వారిని ఒక పరిపూర్ణమైన ఒక పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పుస్తకాల పరిలో ఉన్నటువంటి సిలబస్ మార్పు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఆ యొక్క కిట్స్ ఏవైతే ఉన్నాయో మరి విద్యా కానుక ద్వారా. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
సరొకసారి ప్రభన్ మిల్వ డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీడీటీ జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్లు ఈసారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన 5 కౌంటర్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా స్థానికులకే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 25 ఉదయం నుంచి జనవరి 3వ తేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ద్వార దర్శనము ఈ సంవత్సరం డిసెంబర్ 25 తేదీ ఉదయం నుంచి జనవరి 3 రాత్రి 12 గంటల వరకు కూడా, అంటే మొత్తం 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కలగజేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మనకు అన్ఫార్చునేట్గా ఈ సంవత్సరం కరోనా వైరస్ నిబంధనల వల్ల, కోవిడ్-19 నిబంధనల వల్ల పూర్తిగా, అంటే ప్రతిరోజు మాకు తిరుమలలో దర్శనం చేయించేటువంటి కెపాసిటీ దాదాపు 1 lakh ఉండేది. దాన్ని దాదాపు 30,000కు తగ్గించడం జరిగింది. ఈ 30,000 మందిని దాదాపు 17 నుంచి 18 గంటల పాటు ప్రతిరోజు ఈ 30,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ దర్శనం చేయించడంలో కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ క్యూ లైన్లో ఒక భక్తునికి ఇంకొక భక్తునికి మధ్య ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తూ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ ఎవరికి సోకకుండా పంపించాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం. ఇదే విధంగా జూన్ 8 తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్రం నుంచి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎన్టీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రమోహన్లు వీరందరూ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీడీటీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీసీ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తీసుకొని ఈరోజు దర్శనం చేసుకుని మన ఏరియా డెవలప్ అయితే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. గోయిందా ఆ కంపెనీ వస్తే దాదాపు ఒక 2,500 మెంబర్స్కి వస్తాయి మినిమం. అట్లా పెనుగొండలో కూడా పెడుతున్నారు, ఉంది ఆల్రెడీ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో ఐక్య క్రిస్మస్ వేడుకలు. హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. కర్నూలు కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం. మత పెద్దలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించిన జాయింట్ కలెక్టర్. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేయండి, మంత్రులకు విన్నవించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. భక్తులతో పోటెత్తిన ద్వారకా తిరుమల. రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా తరలి వచ్చిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. రైతులను వంచిన వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.